చీకటైతే గుడి తలుపులు మూస్తారే హరీశన్న, దేవునికే విశ్రాంతి. దేవునికే విశ్రాంతులు ఇస్తారే హరీశన్న. వాళ్ళు పెరుగవే నువ్వెందుకో మా కోసం హరీశన్న, మా బాధలే నువ్వు తీర్చగా కొనుకన్నా పోవేందన్నా. నీ కంటి చూపెందుకో హరీశన్న మా కోసం చూస్తుంటదే, నీ ఇంటి తలుపెందుకో హరీశన్న ఎప్పుడు తెరిసుంటదే. నీ వంటి నేతుంటేనే హరీశన్న మా బతుకు బాగుంటదే. జరసేపు కూసోరాదే హరీశన్న మా బాధలు ఎప్పుడుంటాయే. పిలుపందితే పేదింటికే చుట్టమై వస్తవయ్యా, పేద పెండ్లి పెద్దను అయి చెయ్యగడిగి పోతవయ్యా. కులము లేదు మతము లేదు మనసున్న మారాజువే, నీ నీడనమో బతుకు తెరువు పచ్చని వరి పైరులే. ఓ నేత నువ్వుండగా హరీశన్న మారాతకేమైతదే, మా ఎదురు నువ్వుండగా హరీశన్న ఏ కష్టం ఎదురైతదే. ఆ భగవంతుడే మా బాధ దిచ్చా నిన్ను పంపిండేమోనే, నీ కంటి చూపెందుకో హరీశన్న మా కోసం చూస్తుంటదే. నీ ఇంటి తలుపెందుకో హరీశన్న ఎప్పుడు తెరిసుంటదే. నీ వంటి నేతుంటేనే హరీశన్న మా బతుకు బాగుంటదే. జరసేపు కూసోరాదే హరీశన్న మా బాధలు ఎప్పుడుంటాయే. మేనమామ వంశతోని పుట్టినవేమో అన్నా, ఆయన లెక్క ఈ నేల మీద నీకు ఎనలేని ప్రేముందన్నా. ఎత్తుకున్న గులాబీ జెండా ఎగరేసిన యుద్ధానివే, తెచ్చుకున్న రాష్ట్రానికి ఉద్యమ శబ్దానివే. నిన్ను నడిపిన చిటికెనేలు మురిసిపోయే పెదసారు కేసీఆరు, నిలుపంగా నూతన పేరు నిలిసినావే మా గుండెల్లో తన్నీరు. పెదసారు మాట నువ్వు నడిచే బాట గులాబీ పూల తోట, నీ కంటి చూపెందుకో హరీశన్న మా కోసం చూస్తుంటదే. నీ ఇంటి తలుపెందుకో హరీశన్న ఎప్పుడు తెరిసుంటదే. నీ వంటి నేతుంటేనే హరీశన్న మా బతుకు బాగుంటదే. జరసేపు కూసోరాదే హరీశన్న మా బాధలు ఎప్పుడుంటాయే. తరినన్న తరినన్నేనో తారన్న తరినన్నేనో రల్లేనో. తీసుకొచ్చి ఒక 6 అడుగుల బుల్లెట్ ను హరీష్ ని మీకు అప్పగిస్తే బ్రహ్మాండంగా నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండంగా హరీష్ పనిచేసి నా మాట నిలబెట్టినాడు, మీ గౌరవాన్ని కాపాడ్డా. ఏ పల్లె నడిగినా ఏ ఇల్లు నడిగినా చెబుతాయిరా అన్న సేవ కదా. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మన తోడు నీడై ఉండే కదా. దునియంతా మెచ్చిన నాయకుడు, దుఃఖాలు తీర్చిన సేవకుడు, ఎదిగేటి సూర్యుడు ఎంత ఎత్తుంటాడో అంత గొప్ప మనసు కలిగినోడే. సిద్దిపేట పొద్దు పొడుపైనాడే అన్నా హరీష్ అన్న, తల్లి తెలంగాణ గంటి తుడుపైనాడే కన్నీరు హరీష్ అన్న. పొగలెక్కే పోరాట దండైనోడే అన్నా హరీష్ అన్న, మన గుండెల్లో గులాబీ జెండైనాడే కన్నీరు హరీష్ అన్న.
సిగ్గుబడ్డ తెలంగాణ నేల మీద కాళేశ్వరం నీరై పారెనా పాడుబడ్డ మన ఊరి చెరువులా కడుపు నింపి కట్టగా మారెనా అన్నదాత రైతు వెన్ను పూసైనోడు పంట సేలకు ఊపిరే పోసెనా ఆరోగ్యదాతయ్యి మనలాదుకున్నాడు అన్న అంటే అమ్మలా చూసేనా అలస కూలి బతుకు మార్చినోడే కన్నిటి కలగన్లు తీర్చినాడే పక్క చిక్కినాల గుండె బలం వీర తెలంగాణ పోరుగలం సిద్దిపేట పొద్దు పొడుపైనాడే అన్నా హరీష్ అన్న తల్లి తెలంగాణ గంటి తుడుపైనాడే కన్నీరు హరీష్ అన్న పొగలెక్కే పోరాట దండైనోడే అన్నా హరీష్ అన్న మన గుండెల్లో గులాబీ జెండైనాడే కన్నీరు హరీష్ అన్న హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా మిత్రులు నవీన్ కుమార్ గారు ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు, మిత్రులు బాలరాజ్ యాదవ్ గారు, అదేవిధంగా గోలి శ్రీనివాసరెడ్డి గారు, దేవేందర్ రెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒక విషయం అడగదలుచుకున్నాం. ప్రజాపాలనని ఊదరగొడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు కడితే కూడా ఫ్లెక్సీలు చింపేసుకుంటే సంస్కృతిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్ననేమో తెలంగాణ అవతరణ దినోత్సవం, ఈరోజేమో హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా కట్టినటువంటి ఫ్లెక్సీలు కట్టిన అర్ధ గంటకే ఇలా జీవో కాపీలు తీసి తొలగించడం అని అంటే ఇది ఏ విధమైనటువంటి ప్రజాపాలనని ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. అంటే ఈ ప్రజాపాలనలో స్వేచ్ఛగా బతికేటువంటి స్వేచ్ఛ లేదు. అంటే భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను కాలరాస్తుంది ఈ ప్రభుత్వం. ఇక పేపర్ల యాడ్కేమో ఎక్కడికక్కడ మేము ప్రజాపాలనని వీళ్ళు యాడ్లు ఇస్తూ ఉన్నారు. ఇలా ఫ్లెక్సీలు ఆనాడు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు కడితే ఫ్లెక్సీలు తీసేసిండ్రు. ఇలా హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు కడితే ఫ్లెక్సీలు తీసేసిండ్రు. అంటే ఈ ఫ్లెక్సీలు తీసేటువంటి సంస్కృతి కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులకే వర్తిస్తుందా? మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారి, పిసిసి ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ గారి ఫ్లెక్సీలేమో నెల తరబడి రోడ్ల మీద ట్రాఫిక్ వాహనదారులకు ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఫ్లెక్సీలు తీయడం లేదు. అధికారులను మేము అడుగుతూ ఉన్నాం, కేవలం మీరు తీసేటువంటి జీవోలు బీఆర్ఎస్ పార్టీకి వర్తిస్తాయా, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలకు వర్తించాయా? ఇలా మీరు మహా అంటే 3 సంవత్సరాలు ఉంటారు. 3 సంవత్సరాల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా అత్యుత్సాహం చూపుతున్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఉప్పల్ కాన్స్టిట్యున్సీలోని వెంకరెడ్డి నగర్లో బర్త్డే సంబరాలు నిర్వహించడం జరిగింది. అందుకు గాను మరి గౌరవనీయులు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు, అట్లే శ్రీనివాస్ గారు, మరి ఎర్రోల శ్రీనివాస్ గారు, మరి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, మరి కాలేరు నవీన్, మరియు అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు చారి గారు, అలాగే సోమన్న గారు, వీరి ఆధ్వర్యంలో ఘనంగా ఈ రోజు హరీష్ రావు గారి పుట్టినరోజు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే హరీష్ రావు గారు గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇంతకు ముందు గవర్నమెంట్లో 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి పేద ప్రజల గురించి మరి ప్రభుత్వం రాకముందు కూడా తెలంగాణ వస్తేనే మరి తెలంగాణ ప్రజలు బాగుపడతారని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేసి మరి వారు మంత్రిగా ఉన్న రోజులలో కూడా ప్రజల గురించి, పేద ప్రజల గురించి ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చి ఈ రోజున హైదరాబాద్లో ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా మరి వారు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు బస్తీ దవాఖానని చెప్పి స్కీమ్ తీసుకొచ్చి ఈ రోజున స్లమ్ములలో హైదరాబాద్లో ఎక్కడ స్లమ్లో పోయినా కూడా బస్తీ దవాఖానల ద్వారా పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ప్రజలందరూ కూడా ఆరోగ్యం బాగలేదు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వేలాది రూపాయలు ఖర్చే ఈ పరిస్థితులలో
మరి బస్తీ దవాఖాన్ల ద్వారా ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ కూడా అంటే వాళ్ళ గురించి మెడికల్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే ఆ ఘనత హరీష్ రావు గారిని చెప్పుకుంటూ ఈ రోజున మరి ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో హరీష్ రావు గారి బర్త్డే నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. లవంగు నవీన్ కుమార్ అన్న. ఇది మన హరీష్ రావు బర్త్డే సందర్భంగా మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా వచ్చిన వారు మన ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్న గారు, అట్లాగే మా స్థానిక కంటెస్టెడ్ ఎంపీ రాగిరి లక్ష్మారెడ్డి గారు, అలాగే మన ఎర్రల శ్రీనివాస్ అన్న గారు, ఇంకా అట్లనే మాజీ లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అట్లనే మన డివిజన్లో ఉన్న పెద్దలు అందరూ హాజరవ్వడం జరిగింది. ముఖ్యంగా హరీష్ రావు అన్న బర్త్డే 10 మందికి సాయం చేస్తాడు కాబట్టి మనం కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి మన ద్వారా ఒక 10 మందికి మంచిగా అవుతుందని హరీష్ రావు అన్న అడుగు జాడలో మనం నడవడం జరిగింది. ఇది మొదటిసారి చేయడం జరిగింది. ఇప్పుడు ఒక 35 మంది వరకు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇంకొక 20 మంది వరకు వస్తున్నారు, వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. జై హరీష్ అన్న. అది మన బ్లడ్ డొనేషన్ ఎందుకంటే హరీష్ అన్న కూడా మనకి ఎలా విధంగా 10 మందికి సాయంగా ఉంటారు, అదే మన బ్లడ్ డొనేషన్ వల్ల 10 మందికి సాయం అవుతుందని చెప్పి, అన్నదానం కంటే రక్తదానం గొప్పదని చెప్పి ఇది తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం. రాష్ట్ర ప్రజలకి ఇంకా 3 ఏళ్ళు ఆగితే మన ప్రభుత్వం వస్తుంది, మనకు మంచి రోజులు ఉంటాయి. మా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఇవన్నిటికీ ఖచ్చితంగా హరీష్ అన్న, కేటీఆర్ అన్న, కేసీఆర్ సార్, మళ్ళీ కవితక్క, వీళ్ళందరూ ఎవరైతే అధికారులు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు నోటెడ్ చేసి పెట్టమని జరిగింది. ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వమే వస్తుంది, అందరికీ మంచి జరుగుతుంది. ఈ బ్లడ్ డొనేషన్ కూడా సక్సెస్ అయింది అనుకుంటున్నాను నేను. ఇక్కడ మా డివిజన్ పెద్దలందరూ మాకు సహకరించినందుకు ధన్యవాదాలు, పాదాభివందనాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. పెరగని ఉద్యమకారుడు, ఎప్పుడు ప్రజల వెంట ఉండి ప్రజల యొక్క కష్టాలను సుఖాలను కూడా తెలుసుకుంటూ ప్రజానాయకుడైనటువంటి తన్నీర్ హరీష్ రావు గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా తమ్ముడు నవీన్ గారు హరీష్ రావు యొక్క మంచితనాన్ని గుర్తుంచుకొని హరీష్ రావు యొక్క గొప్పతనాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలని పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని బీద ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసినందుకు కూడా నవీన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడు ఇదే విధంగా హరీష్ రావు గారి యొక్క జన్మదినాలు జరుపుకోవాలని, ప్రజల యొక్క కష్ట సుఖాలను కూడా తెలుసుకొని హరీష్ గారికి తెలియజేయాలని, ఆయన సందర్భంగా రాబో 3 సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి హరీష్ రావు ప్రజల కష్టాలు తెలుసు కాబట్టి హరీష్ రావు గారు ప్రజల యొక్క సుఖాలను కష్టాలను తెలుసుకొని ముందు వాళ్ళ యొక్క కష్టాలను తీర్చాలని ఆశిస్తూ మరొక్కసారి హరీష్ రావు గారు